ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? మరి దేవుని యొక్క మహాదయ వల్ల ఇంతవరకు కూడా మనము సజీవంగా ఉన్నాం. కొంతమంది ప్రార్థన అవస్థలు మరి మధ్యకాలంలో ప్రార్థన చేయక పంపించట్లేదు. పంపించండి, మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. ఒక సహోదరి ఒక కుటుంబం కోర్టు కేసుల్లో ఉన్నారు. వారిని దేవుడే విడిపించినట్లుగా ప్రార్థించండి. కొంతమంది వివాహాల కొరకు ఉన్నారు, కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో, కొంతమంది సంతానం లేక రకరకాల కష్టాల్లో ఉన్నారు. వారి కొరకు ప్రార్థించే బాధ్యత మందే కనుక తప్పక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మా సహోదరులు కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. రండి, ఈ సమయంలో నేటి హెబ్రోను క్యాలెండర్ వాక్యం. ఒకవేళ లోకంలో ఎందుకు ఈ వాక్యం చెప్తున్నామంటే, లోకంలో వ్యాధికి అనగా ఏదైనా ఒక అనారోగ్య పరిస్థితికి మెడిసిన్ అయితే ఉందేమో, కానీ అది బాగా కావచ్చు, బాగా కాకపోవచ్చు. కానీ పాడైపోయిన మానవునికి దివ్య ఔషధం ఈ వాక్యం. పాడైపోయి చెడిపోయి పతనమైన మానవుని జీవితానికి దివ్య ఔషధం లాంటిది. ఈ ఔషధం పాడైపోయి చెడిపోయి పాప రోగంతో పతనమవుతున్న మానవుని కాపాడే ప్రయత్నం ఈ దివ్య ఔషధంలో ఉంది. కాబట్టి ఇది కనుక అర్థం చేసుకోగలిగితే మనం ఎంతో దీవించబడతాం. ఈ వాక్యము మన జీవితాన్ని శుద్ధి చేస్తుంది, మనల్ని పవిత్రపరుస్తుంది అన్నమాట. రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయము కింది మాట చదువుతున్నాను. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఇదిగో, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. ఈ భూమి మీద దేవుని తోడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే దేవునికి ఒక పేరు ఉంది, ఇమ్మానుయేలు. అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. అర్థమవుతుందా? యెహోవా ఈరే, ఆయనే మనల్ని చూసుకుంటాడు. యెహోవా నిస్సి, ఆయనే మనకు విజయం ఇస్తాడు. యెహోవా కాదేశు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే, దేవుడు విజయం ఇస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడే మన జీవితాన్ని, మన అవసరాలు చూసుకుంటాడు. కాబట్టి ఈ సందర్భం గమనించండి, దేవుని తోడు, దేవుని యొక్క సహాయం అనేది చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. ఒకవేళ మనకున్న బంధాలు, బాంధవ్యాలు, సంబంధాలు కొంతవరకే ఉండొచ్చు, చివరి వరకు ఉంటాయని చెప్పలేం. భార్య తోడు కొంతకాలం ఉండొచ్చు, భర్త తోడు పూర్తిగా ఉండాలని కోరుతున్నాం. మరి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం చెప్పలేం. కనుక ఈ భూమి మీద మానవుడు అత్యద్భుతంగా జీవించాలి అంటే, బ్రతకాలి అంటే దేవుని యొక్క సహవాసం అవసరం, దేవుని సన్నిధి అవసరం, దేవుని కాపుదల అవసరం. దేవుని కాపుదల. ఎందుకంటే సాతానుడు అనే ఒకడు ఉన్నాడు. వాడిని జయించాలి అంటే, ఈ లోకాశలను జయించాలి అంటే మానవునికి దేవుని కాపుదల అవసరం. ఇక్కడ శిష్యులు ఇంకా చివరిగా యేసు ప్రభు ఆరోహణుడై వెళ్లే ముందుగా వారికి ఇస్తున్నటువంటి ఒక ధైర్యం అనుకోండి. అర్థమైందా? 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయను కొండకు వెళ్ళిరి. కాబట్టి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటే కొన్ని బాధ్యతలు అప్పగించాడు. సమస్త జనులను శిష్యులుగా చేయండి. యుగ సమాప్తి వరకు, ఈ భూమిని మీరు విడిచేంత వరకు, ఈ భూమి ఉన్నంత కాలం నేను మీకు తోడుగా ఉంటాను. ఆయన నమ్ముకొని ఆయన పక్షాన జీవిస్తున్న వారికి దేవుని తోడు ఉంది.
దేవుని భద్రత ఉంది నా ప్రియ సహోదరులారా. ఈరోజు దేవుడు తోడనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలామంది అలసి సొలసిపోయారు. అలసి సొలసిపోయిన వారికి ఎవరు తోడు? సొమ్మసిల్లి నీరు లేక దప్పిచ్చేత చావు బతుకుల్లో ఉన్నటువంటి సంసోన్కి ఎవరు తోడు? పిలిచిన వాడే తోడు. చూచున్న దేవుడని పేరు పెట్టింది హాగరు. ఆమెకి ఎవరు తోడు? ఆమె బిడ్డకు దేవుడే. అంటే ఈ భూమి మీద మానవుడికి దేవుడు ఖచ్చితంగా ఉండాలి. దేవుని సహవాసం, దేవుని సన్నిధి, దేవుని ఆత్మ నింపుదల, ఇవన్నీ మానవుడు కలిగి ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. అంటే దేవుడు మనతో ఉండడం మనకెంతో అదృష్టం, భాగ్యం. దేవుడు మనతో ఉండడం. యేసు వారితో నడిచానని రాసుంటుంది. అంటే యేసు ఉన్నటువంటి ప్రాంతాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు లాజరు ఇంటికి వెళ్ళినప్పుడు, మార్తా మరియల ఇంటికి వెళ్ళినప్పుడు లాజరు సమాధిలో ఉన్నాడు. అద్భుతం జరిగింది. చిన్నదాని ఇంటికి వెళ్ళాడు, చిన్నదాన్ని లేపాడు. ఇలా బైబిల్ గ్రంథంలో యేసు ఉన్న ప్రతి ప్రాంతము, ప్రతి వ్యక్తి దీవించబడ్డాడు, కనికరించబడ్డాడు, కటాక్షం పొందుతూ వచ్చారు. యేసు ప్రభు ఉంటే కొరతేం లేదు. యేసు ప్రభు ఉంటే మనకు కొదువేం లేదు. యేసు మనతో ఉన్నాడో లేదో చూసుకోవాలి. ప్రతి క్రైస్తవుడిది గమనించాలి. యేసు మనతో ఉన్నాడో లేదో. ఆయన లేకుండా ముందుకెళితే, ఆయన సన్నిధి లేకుండా ముందుకెళితే, అరవై మోషే అన్నాడు నిర్గమకాండం 33:14, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధి లేకుండా వెళితే అలనాడు ఇశ్రాయేలు ఎంత దెబ్బతిన్నారో. ఆ కొండ మీదకి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి జాతులు వాళ్ళు చంపేశారు వాళ్ళని. మీరు వెళ్ళొద్దని చెప్పాడు మోషే కూడా. మీరు వెళ్ళొద్దు, ఆయన సన్నిధి లేకుండా, ఆయన లేకుండా మీరు వెళ్ళొద్దు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభు నీతో ఉండాలి. అలా అయితేనే వెళ్ళు. ఒక క్లబ్కి వెళ్తావు, పబ్కి వెళ్తావు, ఒక సినిమా హాల్కి వెళ్తావు, ఉంటాడా? దేవుడు అల్లరికి కర్తగాడు. ప్రభు నీతో ఎక్కడికైతే రాగలడో అక్కడికి వెళ్తే నీకు విజయం కలుగుతుంది. ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద నా ప్రియ సహోదరులారా, మనతో దేవుడు ఉండడం మనకెంత భాగ్యం. మనతో దేవుడు లేకుండా, దేవుని సహాయం లేకుండా, ఎందుకంటే ప్రతి పరిస్థితుల్లో, ప్రకటన గ్రంథం ఒక మాట చదువుతాను, ఎందుకంటే మనతో ఆయన ఉన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ఈ లోకంలో నీకు ఏ బంధాలు, బంధుత్వాలు, సంబంధాలు లేకపోయినా, మరి కన్నీటితో ఉన్నావేమో, ఈ మాట నీతో చెప్తున్నాను, ఆయన నీతోనే ఉన్నాడు. 20వ అధ్యాయము 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండను, వారైన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడు తోడై ఉంటాడు. ఈరోజు నీకు ఎవరు తోడుగా లేకపోవచ్చు. నీ అయిన పోయిన వారు, నీకు ఉన్నవారు ఎవరు నీకు తోడుగా లేకపోవచ్చు. ఈరోజు ఎన్నో కుటుంబాలు విషాదాలు జరుగుతున్నాయి. ఈ మాటలు వింటున్న నా ప్రియ తమ్ముడు, చెల్లి, దేవుని తోడు నీకుంది, దేవుని యొక్క సహాయం నీకుంది. గుర్తుపెట్టుకో. నీకు అర్థమైందా? దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన మనతో ఉన్నాడు, మన ఫ్యామిలీతో ఉన్నాడు. ఈరోజు ఎవరు లేరని దుఃఖపడుతున్నావేమో, ఎవరు లేరని చింతపడుతున్నావేమో, నీతో ఆయన ఉన్నాడు. ఎంత భాగ్యం! ఆయన ఉంటే ఏమవుద్దు బ్రదర్? ఏం చేస్తాడు ఆయన? ఆయన ఉంటే నాకేం ఉపయోగం అనుకుంటున్నావా? 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైన ఇక ఉండదు,
మొదటి సంగతులు గతించిపోయి. అంటే ఆయన మనతో ఉంటే మన కన్నీరు తుడుస్తాడు. మరణం ఇంక లేదు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వానికి నరకం లేదు. ఇక అర్థమైన దుఃఖమైన ఏడుపైన వేదన ఇక లేదు. దేవుడు అద్భుతమైన వాడు. ఎందుకంటే ఆయన ఉన్నాడు. ఈ శరీరం విడిచిపోయిన తర్వాత కూడా ఆయన ఉన్నాడు. ఎందుకు దిగులు, ఎందుకు చింత నా ప్రియ సహోదరులారా? ఎందుకంటే ఆయన ప్రజలకు ఆయన తోడుంది. యాకోబు చూడండి, మోసగాడైనప్పటికీ యాకోబు గారికి దేవుని తోడు చూడండి. యాకోబు గారు ఒక ప్రార్థన చేసి వెళ్ళారు. యాకోబు గారు ఒక ప్రార్థన చేసి, నేను ముగిస్తాను ఒక మాట చెప్పి, దేవుడు తోడై 28వ అధ్యాయం, దేవుడు తోడు. ఇక్కడ యాకోబుకి ఏమో తల్లిదండ్రులు తోడుగా ఉన్నారా? కొంతవరకే మానవ సంబంధాలు కొంతవరకే ఉంటాయి. భార్య, భర్త, పిల్లలు, నీకు తోడుగా చివరి వరకు ఉండేది దేవుడు మాత్రమే. 28వ అధ్యాయము ఒక మాట నేను చదువుతున్నాను. పాపము నిరాశలో ఒంటరిగా ఉన్న తన జీవితానికి ఆదరణ దేవుడే. అర్థమైందా? ఎంత గొప్ప దేవుడు చూడండి. యాకోబును దేవుడు ఎంత కటాక్షిస్తున్నాడు. నీ సంతానమును దీవిస్తాను 13వ అధ్యాయం. అప్పటికి వివాహం కాలేదు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడిని యెహోవాను, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువులో లేగును. నువ్వు పడమటికి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ వ్యాపించదు. భూమి యొక్క వంశములని నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా అర్పించదను. వింటున్నారా? దేవుడు చెప్తూ, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. అంత బాగా మాట్లాడుతున్నాడు దేవుడు. నిరాశలో, నిస్పృహలో, ఒంటరిగా ఒక అరణ్యంలో ఉన్న తనతో ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఇదండి దేవుని తోడు అంటే. చనిపోయేంత వరకు ఆయనే మనకు తోడు. నేను సవాలుగా చెప్తున్నాను, మానవునికి తోడు ఎవరు అంటే ఇవన్నీ మానవ సంబంధాలు కొంతకాలమే. చివరి వరకు మనతో ఉండేది, మన ప్రతి పరిస్థితుల్లో, ప్రతి కష్టంలో, యుద్ధములో, పోరాటాల్లో, కన్నీటిలో, సమస్యల్లో మనతో ఉండేది ఆయనే. మనల్ని ఓదార్చేది ఆయనే. చివరికి యాకోబు గారు ఒక మాట అన్నారు. అయ్యా, 21వ వచనం, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గం నన్ను కాపాడి. అర్థమైందా? దేవుడు తోడే ఉంటాడండి. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని ఆ రోజు శిష్యులతో చెప్పాడు. ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, భయపడద్దు, నేను నీకు తోడై ఉంటాను. ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా నేను నీకు తోడుగా ఉంటాను. ఎంత మంచి దేవుడు, ఎంత ఘనమైన దేవుడు. తోడు లేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను? ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను? యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. కాబట్టి ఈ భూమి మీద యుగ సమాప్తి అనగా నువ్వు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆయన నీతో ఉంటాడు. నీ ప్రతి పరిస్థితుల్లో ఉంటాడు. మరి ఆయన నీతో ఉన్నాడా? ఒకసారి చెక్ చేసుకో. ఆయన నీతో ఉండాలంటే కొన్ని అర్హతలు నీకు నాకు అవసరం. ఆయన మనతో ఉన్నట్లు
మనము మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. మన జీవితంలో, మన క్రియల్లో, మన విశ్వాసంలో, మన ప్రతి పరిస్థితుల్లో మన ప్రభువుకు చోటిస్తే, ఆయన మనతో ఉంటే ఏం తక్కువ. ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్న నా స్వరమి నాతో, తలుపు తీస్తే నేను అతడు నాతో భోజనం చేస్తారు. ఇదిగో ఇదిగో నేనున్నాను, నాకు అవకాశం ఇస్తే నీ జీవితం ధన్యం. కాబట్టి ఆ విధంగా ప్రభు మనకు తోడుగా ఉండి మన ప్రతి పరిస్థితుల్లో, మన ప్రతి కష్టంలో, ప్రతి ఇబ్బందులో మనల్ని ముందుకు నడిపించి యాకోబు వలె మనల్ని అందరినీ కూడా దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. అలాంటి శిష్యులతో మీరు మాట్లాడుతూ వచ్చారు. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానన్నారు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఏ ఇబ్బందుల్లో, ఏ కష్టాల్లో నీ కొరకైతే పోరాడుతున్నారో వారితో మీరు ఉండండి. ఆ రోజు శిష్యులతో మీరు ఉన్నారు, అందుకే వారు అంత గొప్ప పరిచర్య చేయగలిగారు. ప్రభువా, ఈరోజు మాతో కూడా మీరు ఉండండి. నీ పరిచర్య చేస్తున్నవారు, సువార్త చేస్తున్నవారు, నీ వాక్యాన్ని బోధిస్తున్నవారు, నీ దాసులు, నీ పరిచారకులు, వారితో మీరు కూడా ఉండండి. నా తండ్రి, ఎవరైతే ఒంటరిగా ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఉన్నారో వారితో కూడా మీరు ఉండండి. వారి కన్నీటి ప్రతి భాషను తుడవండి. వారితో కూడా మీరు ఉండవలసిందిగా. యాకోబుతో ఉండి యాకోబుని ఎలా దీవించారు, ఇశ్రాయేలుగా మార్చారు, తన సంతతిని నాయన భూమి మీద ఆశీర్వాదకరంగా ఉంచారు, అలా నీతో నాయన ప్రభువా, నీ కోసం బ్రతుకుతున్న మానవుని అలా ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా మార్చమని. చాలామంది బిడ్డలు కన్నీటితో ఉన్నారు, ఒంటరిగా, సమస్యల్లో, అప్పులు, రకరకాల పరిస్థితుల్లో. వారందరినీ ఆదరించి మీరే మహింపదమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.